నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమదుర్గ గాను డాక్టర్ శ్రీమతి రేణుక గారు, డాక్టర్ శ్రీ హరి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి రేణుక గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ చుండూరు మోహన్ రావు గారి ఆర్థిక సంవత్సర సందర్భంగా, వారి పుణ్యతిథి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 7/7/2026 నాడు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ చుండూరు మోహన్ రావు గారికి వారి ఆర్థిక సంవత్సర సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతిని కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ చుండూరు మోహన్ రావు గారి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా, పుణ్యతిథి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి రేణుక గారికి, డాక్టర్ శ్రీ హరి గారికి, శ్రీమతి శారద గారికి, శ్రీమతి కుసుమకుమారి చుండూరు గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రేణుక గారికి, డాక్టర్ శ్రీమతి రేణుక గారికి, వనజాక్షి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కుడిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలి కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేసి తను 100 మంది 1000 మందిని చూపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుక గారు, డాక్టర్ శ్రీ హరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు మనం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.